వంకాయలు తెంపుతున్నాం ఫ్రెండ్స్. వంకాయ చేను మంచిగానే ఉందనిపిస్తుంది, మంచిగా లేదనిపిస్తుంది. వర్షాకాలంలో వేసినాం ఫ్రెండ్స్ వంకాయ తోట. మా టోపీ వెనకకు కాకుండా ముందడికి కాకుండా మిడిల్లో పెట్టిండు. మంచిగా ఇవాళ వీళ్ళు కూలికి వచ్చింది 2 రకం. మంచిగా తెంపులు కాయలు పోతాను వెనక మర పురుగులు వేయకుంది. మునుగు పట్టరా, నేను వెనక మర పరిగెరు కూడా వస్తా. వస్తుందా మరి మంచిగా ఉంచుదాం మరి. ఇది నల్లగున్న కాయ తెంప వేయకండి, ఇసండి ఈ కలర్ కాయలు వేయకుండిరా. ఈ కలర్ కాయలు వేయకండి, ముదిరినాయి ఇవి. ఇదండి పురుగులు కూడా వేయకుండి. నడు మంచునాని మంచి పనికి వంగాలి, ఏమో గాలిలో చేసినట్టు చేయకు. మంచిగా నీళ్ళు బారినాయి, మంచిగా రొచ్చు, చెట్లు బలంగా వచ్చినాయి, మంచిగా కాపు. దాని తొక్కు, ఆ చెట్టుని తొక్కు చూద్దాం. కాయ ఎంత ఫ్రెష్గా ఉన్నది వంకాయ. కిందికి రా, మందు కొట్టకుండా పండిస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఇంతవరకు మందులే కొట్టలేదు, దగ్గర 2 నెలలు అవుతుంది. ఇవన్నీ కాయలే. ఇది చాలు లేబట్టు అన్ని కాయలే. తెంపి కాయలు ఈ చెట్టుకు బాగుంటాయిదా. అవి వద్దు, మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్న కాయలు. ఆ పక్క అసలు చేను ఎంత నీళ్ళు కట్టినా ఏపు కట్టలేదు. ఏం కదే అట్లా ఉండాలి కాయ, తెల్లగా నల్లగా ఉన్నాయి వేయకుండా. కాపు గుత్తులు పడాలి కాయ, అట్లా పడతాయి 2 సార్లు. అంత పోయినా ఇది 2-3 రోజులు ఒక బచ్చరినే వెళ్తాయి. అట్లా ఎత్తుకున్నాయి కదా చెట్లు, కింద పడుతుంది. అవి రావట్లే అసలు గొచ్చుకు కాలువకు. మన ఇంత నీళ్ళు కడిగిన నీళ్ళు కూడా ఇటు కొట్టాలి. ఇటు కొడితే బలానికి ఈ సాలు వాడికి మొత్తం కప్పుకోపోయింది. 2 సార్లు బత్తెలిన చాలయ్యా. ఒక్కసారి పురుగు మందు ఆడితే అంత ఫ్రెష్గా ఉన్నది ఇక్కడ కాయ. 2 బకెట్లు పడితే బత్త అవుతాయి. పోయేసరికి అయితే చూసారండి కాయలు, అది బాగా కాయలు ముదిరిపోదాని రోజు రేపే అంటాడు. మరి చెట్టు గిట్లా ఇదాలకు రారా వస్తాను. నాకు ఆ సార్లు తెంపిన 3 సార్లు. ఏ సార్లు తెంపు. ఇది కట్ చేసి తెంపి 10 నిమిషాలు అయినాక మళ్ళీ ఇంకొక చెట్లు పెట్టాలంటే లేట్ అది. అవి ఆటకు వస్తాయి కానీ అటు కొమ్మకు కాయ కాసిన
రొచ్చి కొడితే నారాయణకు 2 బత్తాలు ఉన్నాయి తిరిగి పట్టి చెట్లు పెద్దగా ఉన్నాయి. మావాడు కాయలు వేసి పెడతాడు, అన్ని కాయలు వేసి పెడతాను మావాడు. ఇంకా చూడు మళ్ళా ఇంకా చూస్తే పైన కాయ కనబడుతుంది. కింద కింద సబ్సాప్ అందుకో వంగబడి అనిపిస్తుంది. ఇంకా అది సగం మందం కొట్టేయాలి, ఇది అక్కడికి ఇటు ఉంచాలని ఉంచాలి. అట్లయినా ఏం కాదు, పైన అంతా వేసి ఉన్నది. అది అది కొట్టేసాడు గోంగూర పెట్టుకొని బంధు చెట్లు పెట్టుకుంటే ఇల్లు వెనకాడ మనల్లో తెచ్చే పిలకలు పెట్టినా అవే చెట్టు కండలు గిటు గట్టిగా నీళ్ళు కడతాయి. గట్టిగా నీళ్ళు కడితే క్రాప్ దిగుతూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కాసేసరికి లేట్ అవుతుంది. మంచిగా ఇంత 20 తీసుకొచ్చి చెట్టు కింద తెస్తే చెట్టు అంతా పచ్చబడుతుంది, కొత్త చేను వచ్చినట్టు వస్తుంది. అదే పని చేద్దాం. ఏదైనా కుచ్చు కుచ్చు చెట్లు ఉన్నాయని పీకేసి మళ్ళీ అక్కడ నారు తెచ్చి చిక్క కడితే అవే మళ్ళీ వస్తాయి కాసుకుంటున్నా. ఇంకా అట్లాంటి నీకు కోపం ఇప్పుడు కాపు మనకు చిల్లర ఖర్చులుగా అందాయి. ఇదే పని చేద్దాం. ఇక మంచిగా 2 సార్లు అంత దోమ మందును కొరాజిన్ కొట్టి ఈ మధ్యలో లేని మంచిగా చెట్లు అన్నీ పీకేసి బయటేసి ఫ్రెష్గా చేస్తే చేను కొత్త చేను వచ్చినట్టు వస్తుంది. ఇక వస్తుంది. ఒక బత్త 20 పట్టుకొచ్చి చెట్టు కింద బాగా వేసినాం అనుకో, నీళ్ళు కట్టినాం కదా, మంచిగా ఉంటుంది చేను, ఏపుకి వస్తుంది. అది నీడకు గొడ్డు పెరిగినట్టు పెరిగింది. అది కాయలు ఎర్రా నేను ఆ సాల్గడికి రాలే కాదు రెడీకి పాయి ముదిరినాయి గిది అని తెంపి పడేయండి. చెట్లకు ఉంచకుండా తెంపి పడేసిన అక్కడికి వస్తున్నది. ఇప్పుడు మళ్ళా పెట్టాలంటే మళ్ళీ ఇప్పుడు రాదు. కంచెల్లి కాలువ కొట్టాలి ఇటు. అతను ఈ రొచ్చంత ఇలా కత్త అంటది. ఇప్పుడు ఇవి బయటికి పోతాను, కడిగిన నీళ్ళు ఆరొచ్చు ఈరొచ్చు బయటికి పోతుంది. ఇలా కొడితే కథ ఇది పారుకుంటూ వస్తా ఉంటుంది. ఒక్కసారి వస్తే 2 సార్లకి అవుతుంది. చూడు ఇంత క్రాప్ 2 బకెట్లు పోతే బత్త ఎండుతుంది. ఇప్పుడు కానే కావు అది లేట్ అవుతుంది. వాళ్ళకి నారు తెప్పి ఇలా పోగుంటలో పెట్టుకొని ఆ పక్క సార్లు అటు పెట్టినే ఉంటుంది సందుకు. ఇది తేట కత్తంది. ఏ వద్ద అది బ్లాక్ ఉన్నది, నలుపున్న కాయ వద్ద తెలుపు ఉండాలి. మందు కొట్టాలి, పిండి వేయాలి. 20 వేసినాం అంటే 20 వేస్తే ఈ సందు బాగా వస్తుంది. ఈ సందు అయితే ఈయన 2 బత్తాలు వెళ్తాయి. రేపు పొద్దుగాల పాలతోని, లేకపోతే పాలకంటే ముందన్న నర్సంబడకు పట్టుకపోవాలి. రేపు ఆదివారం అంగడి 5 గంటలు వేసినామంటే అడిపోయి 6 గంటలు వచ్చి మళ్ళీ పాలు పిండుకొని పోతాం. అరే మంచిగా నీ తెంపి పారే చెట్లకు బరువు వద్దు ఉంచుతామంటారు. కింద చూడైతే చూడు నీట్గా ఉందండి.
ఈ కాయలు ఉంచుదాం మాకు ఇట్లా కాయలు ఈ మంది తిరిగింది కాయ ఖరాబ్ అయింది. బకెట్ల కాయలు ఉంచాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మందు లేదే ఏం లేదు 2 నెలలు పండు తీరక మందు కొట్టలే. అసలు అద్దరు ఇక పెద్ద చిన్న కాయ సంచి అనుకుంటా సంచి సార్ చేనంతా పెద్ద పెద్ద కాయలు ఉంటుంది చెట్టుకు బరువు పోయింది. అవుదులో నీళ్ళు దగ్గర పడేది. డబ్బా ఇదే అప్పుడు మంచిగా వేసాను. ఇదే చాలు పిందెలు ఈ పిందె చాలదా? నన్ను సంచి పెడదు రా దరా అంతే కింద పోయి ఫస్ట్ నీ బట్టి ఇటువంటి లేదా బయటికి రా మండలు దిగుతాను బయటికి. ఏం కాదు అనుకున్నాం కానీ ఇది పాప అనుకుంటుంది. మా చెరుబాబు చంపిన కాయలు పోస్తున్నాం. అట్లా ఆకు రావద్దు, నీట్గా రావాలి. అంత ఆగమాగం చంపద్దు, నీట్గా ఉండాలి. పని చేస్తే చూస్తే పోగానే అంగట్లో పోగానే తీసుకుంటట్టు ఉండాలి. గింత గింత ఇవ్వద్దు. నీకు చెప్పలేదు ఇవి వద్దురా. ఇట్లా పచ్చగా ఉండాలి కాయ తెంపినాక. సంచి ఇంకొక పక్కన కొంచెం వెళ్తే సంచి నిండుతుంది. చెడ కొట్టేదే లేదు.